ప్రార్థనతో ఈ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నైనా మరి గడిచిన 4 నెలలు మా జీవితంలో నైనా మరి కంప్లీట్ చేసుకోవడానికి ఇచ్చిన కృపకై వందనాలు. నైనా మరి 5వ మాసంలో మొదటి ఆదివారం రోజున సన్నిధిలో చేరి నీ నామాన్ని కనపరచుటకు మీరు మాకు ఇచ్చిన నేను మంచి అవకాశానికే మీకు వందనాలు. గడిచిన 4 నెలలు ఎన్నో అపాయాలు, ప్రమాదాలు, శోధనలు, ఇరుకుల నుంచి మనం తప్పించినారు తండ్రి, కాచి కాపాడినారు నైనా. మరి 5వ మాసంలోనైనా నీ కృపతో మమ్మల్ని నింపమని వేడుకొనిచున్నాము తండ్రి. మరి ఇప్పుడు జరిగిన ఆరాధన జయకరంగా జరిగించండి నాయన. పాటల ద్వారా మహిమ పొందండి తండ్రి, స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందండి, వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని వేడుకొనిచున్నాం తండ్రి. మరి మేము బలులు చేయి వేయుచుండగా నైనా ఎవరము కానీ అయోగ్యమైన రీతిలో నైనా బలలో చేయి వేయకుండా యోగ్యమైన రీతిలో పాల్గొంటకు సహాయం చేయండి తండ్రి. నైనా ఇప్పుడు జరిగిన ఆరాధనను ఆది నుంచి అంతం వరకు నీ నామ అధ్యక్షత జరిగించమని కూడి వచ్చిన మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాటల ద్వారా దేవుని నామం మహింపరచుదాం. మొదటి పాటగా స్తుతి పాటగా రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరు. రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. బాధల నుండి పాపం భజింతు యేసుని నామం, బాధలనన్నిటి పాపం భజింతు యేసుని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. విలువైన నీ జీవితము వెలిగించుము ప్రభు కొరకు, విలువైన నీ జీవితము వెలిగించుము ప్రభు కొరకు. పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్యము ప్రచురించు, పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్యము ప్రచురించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. మరణము జయించి లేచెన్, మరణపు ముల్లును విరచెన్, మరణము జయించి లేచెన్, మరణపు ముల్లును విరచెన్. మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం, మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్.
హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక పాట పాడి దేవునామని కనపరచుదాం. స్తోత్ర రూపమగు కృతగీతము అనే పాట పాడి ఆ నామాన్ని కనపరచుదాం. స్తోత్ర రూపమగు కృతగీతంబులు మా నోట నుంచెను నా యేసయ్యా. మా నోట నుంచెను నా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మా యేసయ్యా 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 మా యేసయ్యా. ధరలో దుఃఖమైనా చెరలో వేదనైనా, ధరలో దుఃఖమైనా చెరలో వేదనైనా భయమేమీ లేదుగా. మా యేసు మాకుండగా భయమేమీ లేదుగా. మా యేసు మాకుండగా. యేసయ్యా 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 యేసయ్యా. మా మంచి యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మా మంచి యేసయ్యా. శత్రువు బాధించిన మిత్రువులొద్దనినా, శత్రువు బాధించిన మిత్రువులొద్దనినా గతిలేని వారణం మేమెన్నడము కాము. గతిలేని వారణం మేమెన్నడము కాము. యేసయ్యా 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 యేసయ్యా. మా కాపరి యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మా కాపరి యేసయ్యా. తినుటకు ఆహారం, కట్టుటకు వస్త్రములు. తినుటకు ఆహారం, కట్టుటకు వస్త్రములు. మాకున్న లేకున్నా మా దేవుడేసయ్యా. మాకున్న లేకున్నా మా దేవుడేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మా క్షేమమేసయ్యా యేసయ్యా యేసయ్యా మా క్షేమమేసయ్యా రక్షణానందం రక్షలు ఇవ్వలేవు రక్షణానందం రక్షలు ఇవ్వలేవు రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే రారాజు యేసునిలో ప్రతిరోజు ఆనందమే యేసయ్యా 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 మా రాజు యేసయ్యా 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 మా రాజు యేసయ్యా స్తోత్ర రూపము కృతగీతం గురు మానోదంచెను మా యేసయ్యా మానోదంచెను మా యేసయ్యా హల్లెలూయా 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 చివరిగా ప్రేమని వివరిస్తూ నీ ప్రేమ అని పాట పాడి ఆయన వందనాలు. అని వివరింతు నీ ప్రేమ ఏమని వర్ణింతు నీ మహిమా ఏమని వివరింతు నీ ప్రేమ ఏమని వర్ణింతు నీ మహిమా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా 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 యేసు జననమే వసంతము యేసులో వేదాంతము యేసు మరణమే వసంతము యేసులో వేదాంతము వేదాంతము వసంతము వేదాంతము వసంతము హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా 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 యేసు మరణమే నిశాంతము యేసులో ప్రశాంతము యేసు మరణమే నిశాంతము యేసులో ప్రశాంతము ప్రశాంతము విశాంతము ప్రశాంతము విశాంతము
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా 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 కలువరియాగమే లోక కళ్యాణము సిలువరుదిరమే పాప పరిహారము కలువరియాగమే లోక కళ్యాణము సిలువరుదిరమే పాప పరిహారము పరిహారము కళ్యాణము పరిహారము కళ్యాణము హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా 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 పునరుత్థానమే ముక్తికి సోపానము పశ్చాత్తాపమే భక్తికి శ్రీకారము పునరుత్థానమే ముక్తికి సోపానము పశ్చాత్తాపమే భక్తికి శ్రీకారము శ్రీకారము సోపానము శ్రీకారము సోపానము హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మరి క్వాయర్ బిడ్డలు చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని గణపరిచారు. సో ఈరోజు దేవుని నామాన్ని గణపరిచే దినం కనుక అందరూ దేవుని సన్నిధిలో మరి ప్రార్థనలు ఏకీభవిద్దాం. జరుగుతున్నటువంటి ఈ ఆరాధన అంతటిని దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించినట్లు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మన సంఘ సభ్యులు టైసన్ ముందుకు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దీవించి ఆశీర్వదించి కాపాడినారు నాయన. మరి రాత్రికాలంలో చక్కటి నిద్రనిచ్చి మా నాయన ఉదయకాలం లేచి మా నాయన నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈ 2025వ సంవత్సరంలో మా నాయన చక్కగా మేము 4 నెలలు ముగించుకొని ఉన్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా 5వ నెల మరి నాయన మేము మొదటి వారంగా మీ పాద సన్నిధిలో గడిపే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం
తండ్రి రాని బిడ్డలను క్షమించమని అడుగుచున్నాం నాయన. మరొక తరుణాన్ని నడిపించడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. నిర్లక్ష్యంగా ఇంటి వద్ద ఉన్న వారిని మన నాయన క్షమించమని అడుగుతున్నాను తండ్రి. వారికి వణుకును గద్దెంపును పుట్టించమని అడుగుతున్నాను. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చంటి బిడ్డని మొదలుకొని పెద్దవారి వరకు ముట్టి స్వస్థపరచండి మరి నాయన. మరి వారికి మేము వణుకును గద్దెంపును పుట్టించి మరి నాయన మీ పాద సన్నిధికి వచ్చే కృపను భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మేము మరి నాయన ఎల్లవేళలా మీ నామాన్ని స్తుతించే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఏ కుటుంబాన్ని సాతానుగా రానియకుండా చేస్తున్నాడో యేసు నామములో నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా నాయన మార్గం మధ్యలో ఉన్న బిడ్డలను నడిపించమని అడుగుతున్నాను. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీకే మహిమ కలుగును గాక. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయా ప్రాంతాల్లో మా సంఘ బిడ్డలు మా నాయన లైవ్లో చూస్తున్న వారిని కూడా ఆశీర్వదించండి. వారితో కూడా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మీ సన్నిధికి మరి నాయన పరిగెత్తుకొని వచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. చేరు వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇందాక పాటల ద్వారా మీ నామాన్ని మహిమ పొందినాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీకే మహిమ కలుగును గాక. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి స్తుతి ఆరాధనలు మాతో ఆశీర్వించడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మనతో మా నాయన మరి వాక్యాన్ని చదివిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మదేవ మీరు మాతో మాట్లాడుతుండగా మరి నాయన మా హృదయాలను మేము మరి సరిదిద్దుకొని మా హృదయాంతరంగంలో మరి నాయన వాక్యాన్ని మేము విని మరి నాయన మీ దాస్తున్న కృపను అనుగ్రహించడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మా సంఘ బిడ్డలు మరి తండ్రి ఎవరెవరైతే ఏ పనుల్లో ఏ ప్రయాణాలలో ఉన్నారో వారందరిని ఆశీర్వదించడానికి వందనాలు. గడిచిన వారం అంతా మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా సంఘ కార్యక్రమంలో అన్నింటిలో తోడు మీద ఉండి ఆశీర్వదించడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకే మహిమ కలుగును గాక. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా నాయన. మా సంఘ బిడ్డలు మరి తండ్రి ఎండబారిన పడకుండా అందరిని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే మహిమ కలుగును గాక. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా నాయన. మరి ఈ ఎండలలో మరి తండ్రి మరి మీ నామాన్ని స్తుతించి గణపరిచే కృపను మాకును మా సంఘంకు అందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈ ఆరాధన మీకు మహిమకరంగా జరిగే కృపను భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే మహిమ కలుగును గాక. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా నాయన. నీ దాసుని ద్వారా మా నాయన వాక్యాన్ని విత్తుండగా మా తండ్రి మేమందరం శ్రద్ధగా విని మా హృదయంలో భద్రపరచుకునే కృపను మాకు అందరికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా నాయన సంఘ కాపరి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా నాయన పరిశ్రమను బట్టి ప్రార్థిస్తున్నాం. పిల్లల్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అందరిని ఆశీర్వించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. వారి ప్రయాణంలో వారి పనుల్లో వారి అక్కర్లో ఔషధాలు అన్నీ తీర్చమని అడుగుతున్నాం నాయన. మా నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే కృప నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. కృప కలుగును గాక. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి మేము మా సంఘంగా మా నాయన ఈ వారంలో జరగబోయే సంఘ కార్యక్రమాల్లో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వించడానికి స్తోత్రములు వందనాలు చెల్లించుకోవచ్చు తండ్రి. మీ నామానికే మహిమ కలుగును గాక. నీకు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ఆశీర్వించడానికి వందనాలు చెల్లించుకోవచ్చు. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోవచ్చు. ఈ కొద్ది విన్నపం నజరుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో 82వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 82వ కీర్తన 1 నుండి 8 వచనాలు మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారి కీర్తన మనతో చదివిస్తారు. కీర్తనలు 82వ కీర్తన. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. సైన్యముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు. ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. పేదలకును
తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వానికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి, జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీయు కదలుచున్నవి, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. దేవుని వాక్యమును మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. మనమందరం ఆమెను నిలబడగానే మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తుతి యాగం చేద్దాం. స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరుచున్నానని దేవుని వాక్యం ఉంది. గత 4 నెలలు దేవుడు తన కృపలో నిన్ను నన్ను మనలందరినీ భద్రపరిచి తన శక్తితో, తన ఆరోగ్యముతో, తన బలముతో నింపి దేవుని సన్నిధానానికి, దేవుని మందిరానికి మనల్ని నడిపించాడు. కాబట్టి మనం ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. అయితే రక్షణ పాత్రను చేత పట్టుకొని పూర్ణ హృదయంతో, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఇట్టి గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలని చెప్పి దేవుని సన్నిధిలో 2 చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దామా. మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేద్దాం, కీర్తన ఎత్తుదాం, గెలక తప్పెట పట్టుకుందాం, స్వరమండలాన్ని తెరుద్దాం, సితారాను దేవుని సన్నిధిలో వాయించుడే అని కీర్తనకారుడు అంటున్నాడు. ఈరోజు నీ నా పట్ల దేవుడు చేసిన మేలు కోకొల్లలు, వాటిని మనం వివరించడం అనుకుంటుమా, అవి లెక్కకు మించి ఉన్నవి. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఎక్కడి వారం అక్కడ 2 చేతులు ఎత్తి పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో మనం దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. బలమైన దేవుడవు ఆమేన్, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు ఆమేన్, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తము, నిరాకారములో ఆకారము, శూన్యములో సమస్తము, నిరాకారములో ఆకారము, సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు, సర్వసృష్టి హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు యేసు యేసు, ఎంత మధురం నీ నామం, క్రీస్తు క్రీస్తు క్రీస్తు, ఎంత బలమైనది నీ నామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు యేసు యేసు, ఎంత మధురం నీ నామం, క్రీస్తు క్రీస్తు క్రీస్తు, ఎంత బలమైనది నీ నామం. నల్లవ 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 యేసునామా,
நாங்கள் இங்கே பாடும் இங்கே இயேசு நல்லவா 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 இயேசு நல்லவா நாங்கள் இங்கே பாடும் இங்கே இயேசு நல்லவா இயேசு நல்லவா இயேசு நல்லவா இயேசு நல்லவா இயேசு நல்லவா మన దేవుడు దేవుడు యేసే దేవుడు ఆమె మన దేవుడు దేవుడు యేసే దేవుడు ఆ హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. Yehovah Rohi, Yehovah Rohi, Yehovah Nakapari, Yehovah Nakapari, Yehovah Rohi. Yehovah Rohi, Yehovah Rohi, Yehovah Rohi, Yehovah Nakapari, Yesaya Nakapari. Hosanna, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna, Hallelujah. Hosanna, hallelujah, Hosanna, hallelujah, Hosanna, hallelujah, Hosanna, hallelujah, Hosanna, hallelujah, Hosanna, hallelujah. నా కన్నుల కన్నీరు తుడచి యేసయ్యకే ఆరాధన ఆరాధన నా కన్నుల కన్నీరు తుడచి యేసయ్యకే ఆరాధన 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 ఆత్మతోను సత్యముతో ఆత్మతోను సత్యముతో హృదయపూర్వక ఆరాధన హృదయపూర్వక ఆరాధన సింహాసనాసీనునికి గొర్రె పిల్లకు ఆరాధన సింహాసనాసీనునికి గొర్రె పిల్లకు ఆరాధన ప్రభువుకు ఆరాధన దేవాది దేవునికి ఆరాధన రాజాది రాజులకి ఆరాధన ప్రభువు రాజులకి ఆరాధన ప్రభువుల ప్రభువుకు ఆరాధన దేవాది దేవునికి ఆరాధన రాజాది రాజులకి ఆరాధన ప్రభు రాజులకి ఆరాధన 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 మన్నాను కురిపించినావు బండ నుండి ఇచ్చినావు అందరూ బండ నుండి ఇచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే
స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందిన విధానాన్ని బట్టి దేవా ఈరోజు నా హృదయాన్ని సన్నిధిలో నీకు సమర్పిస్తున్నాను. నీ వాక్యానికి నేను అప్పగించుకుంటున్నాను. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నన్ను నడిపించు. వినగల చెవిని, గ్రహించగల మనసును, ఆచరణలో పెట్టగలిగే సామర్థ్యాన్ని, ఈ నెలంతటికి కావలసిన నీ శక్తిని, నీ బలము నాకు దయచేయని చెప్పి దేవునిలో మొరపెడతాం. మన మధ్యలో ఉన్న మన సంఘ సభ్యురాలు మొదటిగా ముందుకు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమల రాజ్యానికి స్తుతిస్తున్నాం ప్రభా. గడిచిన వారం అంతే ప్రభా, గడిచిన మాసం అంతే నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన దేవానికి చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఆరాధన దినాన ప్రభా నాయన నిన్ను ఆరాధించే కృపను ప్రభా, నిన్ను మహిమపరిచే కృపను ప్రభా, నిన్ను గణపరిచే కృపను మాకు ఇచ్చావు ప్రభా. నిన్ను బట్టి చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఆరాధనలో ప్రభా నాయన మమ్మల్ని అందరినీ యొక్క కృప చేత ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకొని ప్రభా మమ్మల్ని ఆవరించుకుని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మరి మా నాయన ఇంతవరకు మమ్మల్ని కాపాడవయ్యా, సంరక్షించావు ప్రభా. ఆ కృపను బట్టి నీకు వందనాలు, వేలాది స్థుతులు చెల్లిస్తున్నాను. అయ్యా మేము నాయన నీ యొక్క దాసుని నాయన వాకులు విత్తుచుండగా నా తండ్రి ఆ వాకులను మా హృదయాల్లో ఫలింపచేసే భాగ్యమును మాకు ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. మరి ఆ వాక్యము విని విడిచిపోకుండా ప్రభా ఇతరులకు చెప్పేవారిగా మూటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మూలు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీ యొక్క శక్తి చేత ఈ క్యాంపస్ చుట్టూ ఉండమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా రాక వాళ్ళు ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను, త్వరగా వచ్చేవారిగా నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఒకసారి మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత మమ్మల్ని నింపి ప్రభా నీ కృప చేత మమ్మల్ని ఆవరించుకోమని అడుగుతూ ఈ ఆరాధన అంతము వరకు నీ యొక్క మహిమ, నీ యొక్క ఘనత, నీ యొక్క కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది విన్నపములు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు కూడవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా ఈరోజు దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఈ నూతన మాసం ఈ 2025 మే నెల దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి 4 నెలలు నా జీవితంలో నేను ముగించుకున్నాను. నిజంగా ఇది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అన్న బిడ్డలు, నేను నవ్వుతో ఈరోజు నింపబడ్డాను, సంతోషంతో నింపబడ్డాను. నా నోటి నిండా దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తాను. అన్న బిడ్డలు 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని వందనాలు చెప్తాం. హల్లెలూయా 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 గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో నుండి 81వ కీర్తన మనం పోయిన వారం ధ్యానం చేశాం. 81వ కీర్తనలో దేవుడు నీకు బలంగా ఉంటే నీవేం చేస్తావు? If God is your strength, what you will do? దేవుడు నీకు బలంగా ఉంటే నీవేం చేస్తావు? అయ్యా నాకు దేవుడు నాకు బలాన్ని ఇస్తే నేను ఇంటి దగ్గరే పడుకుంటా, ఆదివారాలు గుడికి రాను, బల్ల ఆరాధన కూడా మిస్ అవుతా, ఇంట్లోనే ఉంటా అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు బుద్ధి తెచ్చుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నీకు బలాన్ని ఇస్తే నీవేం చేయాలి? వాట్ యు విల్ డూ? దట్స్ మై క్వశ్చన్. ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ ద ఆల్టర్నేట్? వాట్ యు వాంట్ టు డూ? ద నెక్స్ట్, వాట్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు డూ? What are the changes you want to make yourself? దేవుడు నీకు బలంగా ఉంటే నీవేం చేయాలనుకుంటున్నావు? ఆ బలాన్ని దేవుడు నీకు బలాన్ని ఇస్తే, అందరికా నేను నిండా నూరేళ్ళు జీవించాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా నాకు జీవించాలని ఉంది అన్న బిడ్డలు, నాకు అవసరం లేదు జీవితం వద్దు,
ఈ లైఫే బోర్ కొడుతుంది, నాకు జీవితం అక్కర్లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తకండి. లేదు, నాకు దేవుడు ఇంకా ఆయుష్ని ఇస్తే దేవుని కొరకు నేను కొంత పని చేయాలనుకుంటున్న బిడ్డలు 2 చేతులు పైకి ఎత్తండి. ఒక్క చేయి కాదు, ఒక్క చేయి అయితే 50 సంవత్సరాలు, ఇంకో చేయి ఎత్తే 50 సంవత్సరాలు. 2 చేతులు ఎత్తే దేవుడు నిన్ను దీర్ఘాయువుతో నింపును గాక. ఆమేన్. హల్లెలూయా. చేతులు ఎత్తిన బిడ్డలు అలాగే గట్టిగా దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. If God is your strength, what you want to do with that strength, with that mighty, with that power? దేవుడు నీకు బలంగా ఉంటే నువ్వేం చేస్తావు? నేను మంచి బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను, నేను మంచి సంపాదించుకోవాలనుకుంటున్నాను, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఇంకా సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాను అనేటివన్నీ కూడా దట్స్ యువర్ విష్. బట్ గాడ్ విష్ ఈజ్ నీకు దేవుడు బలాన్ని ఇస్తే నువ్వు దేవుణ్ణిలో ఆనందిస్తావా? దట్స్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వశ్చన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. నువ్వు దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తావా? ఈరోజు తీర్మానాలు తీసుకోవాలి. దేవుడు నీకు బలాన్ని ఇస్తే ఆ బలాన్ని దేవుని స్తుతించట కొరకు వినియోగిస్తారన్న బిడ్డలు 2 చేతులు గట్టిగా పైకెత్తి, నేను దేవుని మందిరంలోనే ఎక్కువగా స్తుతిస్తా, నాకు దేవుడు బలాన్ని ఇస్తే. ఒక్క వారం కూడా మిస్ గాను, ఏ వారం కూడా మిస్ గా అన్న బిడ్డలు 2 చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు బలాన్ని ఇస్తే నువ్వు దేవుని యందు ఆనందించాలి. ఎందుకంటే దేవుని బలం ఎందుకు పనిచేస్తుంది అంటే, ఈ లోకంలో ఉన్న బలాలు ఎలా ఉంటాయంటే, కొంతమందికి బంధు బలం ఉంటుంది. ఏం బలం అమ్మా? బంధు బలం. బంధు బలం అంటే ఏంటి చెప్పండి? ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది బలగం అని. అంటే బంధు బలగాలు, బంధు బలగం. అంటే నేను సినిమా చూస్తానని కాదు, కొంతమంది చెప్తా ఉంటే విన్నా, అది చాలా అర్థవంతమైన మూవీ అని చెప్పారు. అంటే ఎందుకు చెప్పారు ఇది అని అంటే, బలగం ఉందని చెప్పి విర్రవీతే ఏ బలగం పనికి రాలేదు. బంధు బలం నాకుందని నీవు విర్రవీగితే ఆ బంధు బలం దేనికి పనికిరాదు. ఎందుకంటే ఒకానొక సమయంలో బంధువులు విడిచిపెడతారు, స్నేహితులు విడిచిపెడతారు. స్నేహ బలం నాకుంది అంటే స్నేహ బలం కూడా ఓకే, మంచిదే, స్నేహితులు ఉండాలి, ఫెలోషిప్ ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ బంధు బలం, స్నేహ బలం. కానీ వాటినే నమ్ముకొని నువ్వు బ్రతికి దేవుని పక్కకు పెడితే నీ జీవితంలో చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ లోకంలో చాలా బలాలు ఉన్నాయి. అర్ధబలం అంటారు కొంతమందికి. అర్ధబలం అంటే ఏంటి చెప్పండి? డబ్బు బలం, డబ్బు బలం. ఇక కొంతమంది దాన్ని వేరే రకంగా కూడా తిడతారు. డబ్బు అది ఉందా అని మా అని చెప్పి అంటారు. డబ్బు బలం. అర్ధబలం, అంగబలం. అంగబలం అంటే ఏంటి? అంగబలం అంటే శారీరక సౌష్ఠవం. ఫిజికల్గా నేను చాలా ఫిట్గా, నాకు దేవునితో పని లేదనుకుంటే, మంచిగా ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా జిమ్లకు వెళ్ళి జిమ్ చేస్తూ కొంతమంది అక్కడికక్కడే మృత్యువాతను పడిన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ జిమ్కి వెళ్ళొద్దని కాదు, దాన్నే నమ్ముకొని బ్రతికి ఇక నేను బాగా బ్రతుకుతున్నా, నాకు దేవుడు అవసరం లేదు, నాకు జిమ్ బాడీ ఉంది అని నువ్వు దేవుని పక్కకు పెడితేవా దేవుడు తన బలాన్ని ఆపేస్తాడు. నీ బలము కొంతవరకే, దేవుని బలం అంతము వరకు. నమ్మిన బిడ్డలు 2 చేతులు పైకెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు బలమైన దేవుని బట్టి నీవు ఆనందగానం చేయాలి. ఆనందగానం అంటే స్తుతి, ఆరాధన, పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి. స్తుతించుటలో బలం ఉంది. నమ్మిన బిడ్డలు 2 చేతులు పైకెత్తి దేవుని వందనాలు చెప్తాం. హల్లెలూయా. దేవుని స్తుతించుటలో ఉన్న బలం పొందుదాం. When we are praising God, then that minute itself, that fraction of second itself, you will receive the great power from above. దేవుని యొద్ద నుండి గొప్ప బలాన్ని పొందుతాం. అలా పొందిన వారే
ఇశ్రాయేలు జనాంగం ఎరికో గోడలు, బలమైన దుర్భేద్యమైనటువంటి గోడలు, బుల్డోజర్స్ పెట్టి కూల్చిపెట్టిన కొన్ని రోజుల తరబడి కూల్చాల్సిన పరిస్థితి. కానీ కేవలం 7 దినాల స్తుతి, 7 దినాలు ఆ ఎరికో గోడల చుట్టూ వారు గొడ్డలి పట్టుకోలేదు, వారు గడ్డపార పట్టుకోలేదు, వారు పార పట్టుకోలేదు, వారు ఇంకేది పట్టుకోలేదు. కేవలం నోటితో స్తుతి మాత్రమే పట్టుకున్నారు. స్తుతి మాత్రమే ఒక గొడ్డలి పెట్టులాగా స్తుతిని వారు ఆయుధంగా పెట్టుకున్నారు. మన ఆయుధాలు, మనకి ఇవ్వబడినటువంటి ఆయుధాలు, మనకి ఇవ్వబడిన యుద్ధోపకరణాలు అవి శరీర సంబంధమైనవి కావు అన్న బిడ్డలు 2 చేతులు పైకి దేవుని వందనాలు చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆయుధం శరీర సంబంధమైన ఆయుధం కాదు. ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన వాయిద్యాలు, ఆత్మ సంబంధమైన సంగీతం దేవుడు నీకు నాకు ఇచ్చి. అందుకే ఒకరినొకడు మీరు పాటలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరినొకడు మీరు ఏం చేయాలన్నది బుద్ధి చెప్పుకోండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు ఎందుకు పాడతామంటే ఒకరు పాటలు పాడుతుంటే ఇంకొకరు బుద్ధి తెచ్చుకుంటారు, ఈ పాటలు ఇంత అర్థం ఉందా. అందుకే పాటలకు అందాలి, అందుకే పాటలు పాడే టైంకి రావాలి అందరు. నువ్వు పాడే పాట ద్వారా ఇంకొకరు బుద్ధి తెచ్చుకుంటాడు. హల్లెలూయా, ఇంకొకరు బుద్ధి తెచ్చుకుంటాడు. కాబట్టి ఈరోజు ప్రైజ్ అండ్ వర్షిప్ అటెండ్ అయ్యారు, మంచిదే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రైజ్, you are not attending, you are not coming on time. మొదట స్తుతించుట దేవుని సన్నిధిలో చేయలేకపోతున్నాం. ఈరోజు ఆలస్యంగా వచ్చిన వారు మరలా చెప్తున్నాను, బెటర్ టు కమ్ ఆన్ 8 షార్ప్కి అన్నాను. నేను మెసేజ్ కూడా పెట్టిన గ్రూప్లో, షార్ప్ 8కి ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది. సో అందరూ కూడా దేవుని సన్నిధిలో స్తుతి చేస్తే ఆ స్తుతిలో ఉన్న బలం పొందుదాం. పూర్వమందున భక్తులు స్తుతించుటలో ఉన్న బలాన్ని పొందారు. దేవుడు నీకు బలంగా ఉంటే నువ్వేం చేస్తావు? ఆ బలం ఉన్నదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా దేవుని సన్నిధిలో నిర్ణయాలు తీసుకొని బ్రతకడానికి లేదు. ఆ బలాన్ని దేవుని కొరకు వినియోగించాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, యెహోవా నా బలమా, నువ్వు నాకు బలాన్ని ఇచ్చావు కాబట్టి నేను నిన్ను ఏం చేయాలనుకుంటున్నా? ప్రేమించుచున్నాను. ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ గాడ్, వై గాడ్ హ్యాస్ టు గివ్ దట్ స్ట్రెంగ్త్ టు యూ? ఇట్ ఈస్ మీనింగ్లెస్. దేవుని నువ్వు ప్రేమించకపోతే నీకు బలాన్ని ఇచ్చేందుకు దండగా అని నేను అంటాను. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణే ప్రేమించలేని స్థితి నీలో ఉంటే దేవుడు నీకు గొప్ప బలం ఎందుకు ఇవ్వాలి? దేవుడు నీకు బలాన్ని ఇచ్చిందే ప్రేమించడానికి, ఆయన ప్రేమించడానికి. పాటలు పాడుతావు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు ప్రేమించట్లేదు దేవుని మందిరానికి. నువ్వు దేవుని ప్రేమించాను అంటున్నావు, కానీ దేవుని మందిరాన్ని ప్రేమించట్లేదు. యు ఆర్ నాట్ లవింగ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేం అంటే భౌతిక సంబంధమైన యెరూషలేమే అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ థింకింగ్ దట్ ద ఫిజికల్ జెరూసలేం, బట్ దేర్ ఇస్ నో జెరూసలేం టెంపుల్ ఓవర్ దే. అక్కడ యెరూషలేం లేదు. ఇప్పుడు నువ్వు కూడుకునే మందిరమే యెరూషలేం. నమ్మినప్పుడు నువ్వు 2 చేతులు పైకి ఎత్తి దేవుని సన్నిధిలో నాకు ఇచ్చిన దేవుడిచ్చిన మందిరమే నా యెరూషలేం అన్న బిడ్డలు 2 చేతులు పైకి ఎత్తి దేవుని స్తుతించని నేను చూస్తాను. ఇంకా చెప్పగా ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, బట్ యు ఆర్ నాట్ లవింగ్ ద టెంపుల్, యు ఆర్ నాట్ కమింగ్ ఆన్ టైమ్, యు ఆర్ నాట్ వర్షిపింగ్ గాడ్. 1 week you are attending, the another week you are absent. ఒక నెలలో 1 వారం వస్తావు, 3 వారాలు డుమ్మా కొడతావు. నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నావు. దేవుని సన్నిధిలో సంఘ కాపరికి పక్షపాతం ఉండకూడదు, అందరూ ఒకటే. హల్లెలూయా. ఎవ్రీవన్ ఈజ్ సేమ్. ఈరోజు దేవుని మందిరానికి 1 వారం వచ్చి 3 వారాలు డుమ్మా కొడితే దేవుడు నీకు ఎందుకు బలాన్ని ఇవ్వాలి? నువ్వు దేవుడు బలాన్ని ఇచ్చిందే దేవుణ్ణి మందిరంలో కనిపించడానికి, దేవుని స్తుతించడానికి. కాబట్టి మీనింగ్లెస్గా దేవుని బలాన్ని వాడకండి, మీనింగ్ఫుల్గా వాడండి, అర్థవంతంగా వాడండి దేవుని బలాన్ని. హల్లెలూయా. అంగబలాన్ని నమ్ముకోకండి, అర్థబలాన్ని నమ్ముకోకండి.
బంధు బలాన్ని బలగాన్ని నమ్ముకోకండి, స్నేహ బలాన్ని నమ్ముకోకండి, ఇంకేదో ఆ బలం ఈ బలం నమ్ముకోకండి. అవన్నీ నిన్ను ముంచేస్తాయి, ఒకరోజు విడిచిపెట్టిపోతాయి. దేవుడే నీకు శాశ్వతం, నీలో ఉన్న ఆత్మ శాశ్వతం, శరీర సంబంధమైనవి ఏవి శాశ్వతం కాదు. వన్ డే యూ హ్యావ్ టు లీవ్ ఇట్. అందరూ తెలుసుకోవాల్సిన చేరు నిజం ఏంటంటే ఏదో ఒక రోజు అవన్నీ నువ్వు విడిచిపెట్టాల్సిందే. హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ నీతో రావు. అందుకే భక్తుడైన యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని ఆ స్తుతిని మాత్రం మానలేదు. అన్ని బలాలు పోయినాయి ఆయనలో, అంగబలం పోయింది, అర్ధబలం పోయింది. హల్లెలూయా. ఏం పోయిందమ్మా? అంగబలం పోయింది. అంగబలం అంటే ఏంది? శరీరంలో బలహీనత, కష్టపడిపోయినాయి. అంగబలం పోయింది, అర్ధబలం పోయింది. కాబట్టి అంగబలం అర్ధబలం పోతే ఏ బలం ఉంది? దేవుని బలం అతనిలో ఉంది. హల్లెలూయా. స్తుతిలో ఉన్న బలం అలాగే ఉంది. ఆ స్తుతిలో ఉన్న బలం అతనిలో ఉంది కాబట్టి చెక్కు చెదరలేదు. మరలా అవన్నీ ఏవైతే పోయినాయో అవన్నీ కూడా అంతకంటే రెట్టింపు వచ్చాయి. హల్లెలూయా. ఎందుకంటే స్థుతిలో ఉన్న బలాన్ని కోల్పోలే, స్థుతిలో ఉన్న శక్తిని కోల్పోలే యోబు. అందుకే నిత్యము అలాగూ చేయుచుండేదని ఉందా? పండుగలకు మాత్రమే అలాగూ చేయుచుండేది ఉందా? చూడండి, యోబు గ్రంథానికి వద్దాం. యోబు గ్రంథం వాక్యం వినేటప్పుడు బెటర్ టు టర్న్ యువర్ బైబిల్స్ టు జాబ్ 1 అండ్ రీడ్ దట్ స్క్రిప్చర్. నిత్యము అలాగూ చేయుచున్నటువంటి వైఖరి యోబులో మనం చూస్తున్నాం. అరుణోదయమున లేచి వానిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలులు అర్పించు వచ్చెను. యెహోవా నిత్యము, యోబు నిత్యము అలాగును. అరుణోదయం ఎందుకే? అరుణోదయం ప్రార్థన 8 గంటలకు ప్రార్థన ఎందుకు? అందరు తిని మంచిగా వేవు అన్న తర్వాత 11 గంటలకు ప్రార్థనలో పోతున్నారు. మీరేంది పాస్టర్ గారు 8 గంటలకే పెడుతున్నారు? మాకు లేవాలా వద్దా? యోబు ఎలా లేచాడు మరి? హల్లెలూయా. యోబు ఎలా లేచాడు? ఏమనుంది? ఆ మాటలు చదవండి మరలా. ఎప్పుడు లేచాడమ్మా? ఈరోజు 7 గంటలకు లేచేటోళ్ళు, 9 గంటలకు లేచేటోళ్ళు నిద్రలు. దేవుని కొరకు మీరు సాక్రిఫైస్ చేయాలి. 10 గంటలకు లేచి బ్రష్ చేసేటోళ్ళు, 9:30కు లేచి బ్రష్ చేసేటోళ్ళు, 8:30కు లేచి 5 గంటలకే లేవాలి. హల్లెలూయా. దేవుని చిత్తమైన 4:30కే లేండి, నో ప్రాబ్లం. బయట దేవుణ్ణి ఎరగని వారు వాళ్ళు ఒక ముహూర్తం పెట్టుకొని లేస్తున్నారు. నీకు ముహూర్తాలు ఏమి లేవు. దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప శుభప్రదమైనటువంటి సమయం, దేవునితో గడిపే సమయం అరుణోదయం. హల్లెలూయా. ఏంటిదమ్మా? అరుణోదయాన్ని పేరు పెట్టుకుంటారు. అరుణోదయం లేవరు. కొంతమందికి సూర్యకాంతం అని పెట్టుకుంటారు. సూర్యోదయం వచ్చేదాకా కూడా లేవరు. సో అలా కాదు. ఈరోజు ప్రతి అరుణోదయము నీవు లేవాలి. నీ పేరేదైనా కావచ్చు, అరుణోదయాన లేచి దేవునికి బలి అర్పించాలి. ఏ బలి? శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోహి నందిల చూచువాడా, ఎల్రోహి నందిల చూచువాడా, నందిల చూచువాడా, ఎల్రోహి అందరు బాగా నన్నిల చూచువాడా, ఎల్రోహి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకే. ఈ పాట రాసినటువంటి ఫాదర్ బర్క్మన్ చాలా చక్కగా రాశాడు. బర్క్మన్ చాలా చక్కగా రాశాడు. ఏమనంటే శుభవేళ స్తోత్ర బలి
తండ్రి దేవాన్ని. నన్ను ఇలా చూచువాడా ఎల్ రోహి, నిజంగా దేవుడు చూస్తాడా నువ్వు లేవడం? ఎస్. 139వ కీర్తన కూడా 139వ కీర్తనలో చూస్తే నీవు నా నడకను పడకను ఎంత రైమింగ్ బోర్డ్ లాగా ఉంది కదా తెలుగులో, నడక పడక. ఏ టైంకి పడుకుంటున్నావు, ఏ టైంకి లేస్తున్నావు? కొంతమందికి ఈ సెల్ ఫోన్ వచ్చినాక 1 గంట అవుతుంది పడుకునే వరకు, 2 అవుతుంది, 3 అవుతుంది. జాగ్రత్త, తొందరగా హార్ట్ అటాక్ చచ్చిపోవాలంటే అట్లా చేయండి. మాకు హార్ట్ అటాక్ రావద్దు, మేము మంచిగా ఉండాలి అంటే 10 గంటలకు 10:30 వరకు పడుకోండి. మరలా 5 గంటలకే లేవండి. 7 గంటలు నిద్రుంటే చాలు, 7-7:30 గంటలు. కాబట్టి 11:30, 12:30, 1 గంటకు పడుకొని నేను తెల్లవారు లేవలేనంటే అది నీ అనారోగ్యతకు సూచన. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు లేస్తున్నావు? నీకు దేవుడు బలాన్ని ఇస్తే నువ్వు దాన్ని ఎలా వినియోగించుకుంటున్నావు? హౌ యు ఆర్ యూటిలైజింగ్ దట్ స్ట్రెంగ్త్. ఇఫ్ యు ఆర్ నాట్ యూటిలైజింగ్ దట్ స్ట్రెంగ్త్ ప్రాపర్లీ, బెటర్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ వే. దేవుడు నీ మార్గాన్ని సరిచేస్తున్నాడు. అందుకే భక్తుడైన దావీదు దినానికి 7 మార్లు ఉట్టిగానే స్తుతించలే. అరుణోదయం మొదలుకొని సాయంత్రం పడుకునేదాకా ఆయన స్తుతించిన దాఖలాలు 7 సార్లు 7 మార్లు దేవుని స్తుతించాడు. హల్లెలూయా. అరుణోదయం ఉదయకాలమే లేచి వేకువనే లేచాడు. 63వ కీర్తనకు రండి. నేను వేకువ రెక్కలు కట్టుకున్నాను అంటాడు 139వ కీర్తనలో. నువ్వు రెక్కలు కట్టుకొని దేవుని సన్నిధిలోకి రావాలి. అమ్మో నాకు అంత తొందరగా లేవలేనయ్యా, నాకు నడుమును వస్తుందయ్యా, కాళ్ళు వస్తుందయ్యా. వేకువ రెక్కలు కట్టుకో. హల్లెలూయా. అందరు చెప్తా, నేను వేకువ రెక్కలు కట్టుకుంటాను. చెప్పండి, నేను వేకువ రెక్కలు కట్టుకుంటాను. భక్తుడైన దావీదు అంటాడు, నేను వేకువ రెక్కలు కట్టుకున్నాను. ఈరోజు వేకువ రెక్కలు కట్టుకున్నాను కాబట్టి ఈరోజు మనం తొందరగా వచ్చాం. కొంతమంది రాలేకపోయారు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఇంకా పడక మీదనే ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీ నడకను నీ పడకను ఆయన బాగుగా పరిశీలన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు మంచి బలాన్ని ఇచ్చాడు కానీ నువ్వు దాన్ని చెడ్డ బలంగా మార్చుకుంటున్నావు, నువ్వు దాన్ని అనారోగ్యంగా మార్చుకుంటున్నావు. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే దాన్ని నువ్వు అనారోగ్యంగా మార్చుకొని దేవుడు నాకు ఏం చేశాడంటే ప్రయోజనం లేదు. దేవుడు నీకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని నీవే చేతులారా చెడగొట్టుకుంటున్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని చేతులారా చెడగొట్టుకొని మళ్ళీ యేసు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు కదండి అంటున్నావు. యేసు ప్రేమించిన వాడు రోగి అయి ఉండేది వేరు. తర్వాత మీలో కొందరు ప్రభు బలలో పాల్గొన్నారు, మీలో కొందరు బలహీనులు, రోగులు, చాలా మంది ఈ వాక్యాన్ని పట్టుకొని అట్లా ఉంది కదా. నీవు చేతులారా చెడగొట్టుకుంటున్న అనారోగ్యతలను, ఆరోగ్యాన్ని చేతులారా చెడగొట్టుకొని అనారోగ్యతలు తెచ్చుకొని దేవుని బదనం చేయొద్దు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన మంచి బలాన్ని చక్కగా వినియోగించాలి. ఈరోజు ప్రభు బలలో పాల్గొనేవారు మీకు మీరే ఫస్ట్ ఏం చేయాలంటే విమర్శించుకోండి. వాళ్ళని వీళ్ళని విమర్శిస్తాం మనకు మనమే విమర్శించుకుందాం. నేను ప్రతి రాత్రి 10:30కే పడుకుంటున్నానా అని ఒకసారి చెక్ చేసుకో. 10:30కు పడుకోకపోతే ఈ రోజు నుండి రాసి పెట్టుకో, 10:30కు పడుకుంటా, 5 గంటల వరకే లేస్తా, దేవునికి ఫస్ట్ ప్రార్థన చేస్తా. ఈరోజు ఈ వైఖరి నీలో ఉంటే తిరిగి నూతన మాసాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, దీన్ని అర్థవంతంగా వాడుకో. ఏం పనికిరాదన్నాను? అంగబలం పనికిరాదు, అర్ధబలం పనికిరాదు, దేవుని బలం నువ్వు పొందు. హల్లెలూయా. పైనుండి వచ్చే బలము అది శాశ్వతమైంది. సంసోను అంగబలంతో దేవుడు నింపాడు, కానీ ఏం చేశాడు? సంసోను దేవుడు అంగబలంతో నింపాడు. కొంతమందికి మానసిక బలం బాగుంటుంది, కొంతమంది శరీరంతో చేయలేని పనులు దీంతో బాగా చేస్తారు. బ్రెయిన్ పవర్ అంటారు దాన్ని, ఏమంటారు? కొంతమందికి అంగబలంతో పని కావు, అన్ని పనులు బాగా ఈ బలంగా ఉంటేనే పనులు కావు. కొన్ని మానసికమైనటువంటి బలం కూడా కావాలి. ఈ మానసిక బలం కూడా కొన్నిసార్లు దేవుని దగ్గర పనికిరాదు. హల్లెలూయా.
నేను అంటున్నాను మానసికమైన బలం కూడా అంత పనికిరాదు. చూడండి, సంసోను దేవుడు గొప్ప బలంతో నింపాడు. ఇలాంటి బలాఢ్యుడు ఇంకొకడు ఉంటాడు అని చెప్పాడు. అక్కడక్కడ కొంతమంది హెర్కులస్ అంటారు. హెర్కులస్ అంటే ఏంటి? సైకిల్ కాదు, ఆయన ఒక్క బలవంతుడు అని. హెర్కులస్. ఆయన పేరు మీద ఒక సైకిల్ వచ్చింది, హెర్కులస్ సైకిల్ అని. మా నాన్నగారు వాడే సైకిల్ హెర్కులస్ అని ఉండే ఒకప్పుడు. స్టార్టింగ్ సైకిల్ మా నాన్నగారిది హెర్కులస్ సైకిల్ ఉండేది. ఆయన బలవంతుడు అని చెప్పి ఇవన్నీ చెప్తారు. తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే సంసోన్ అంత బలవంతుడు పుట్టని అంత మంచి బలవంతుడు అని చెప్పి ఆయనకు బలాన్ని ఇస్తే ఆ బలాన్ని ఏం చేసుకున్నాడమ్మా? ఏం చేసుకున్నాడు చెప్పండి? పరస్త్రీలకు ఆ బలాన్ని పంచాడు. చెడు సాంగత్యము, దుష్ట నడవడిక, చెడు సాంగత్యము మంచి వాడిని చెరిపేస్తుంది. కాబట్టి ఆ తిమ్నాతునకు వెళ్ళే మార్గానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ఇష్టపడ్డాడు. ఆమె పేరు దెలీలా. ఏం పేరు? దెయ్యం కాదు. ఏం పేరు? దెలీలా. దలైలా అంటారు ఇంగ్లీష్లో. ఈ దెలీలాను చూసి ఆమె దగ్గరకు వెళ్ళిపోయాడు. అరే, అన్య స్త్రీని పెళ్లి చేసుకోవద్దురా, నువ్వు అన్యుల జోలికే పోవద్దురా, నువ్వు నాజీరు చేయబడిన వాడవురా, దేవుని అభిషేకం నీ మీద ఉందిరా అని చెప్పి ఆ యొక్క తల్లిదండ్రులు, బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతిగా ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఈయన ఒక న్యాయాధిపతి, మళ్ళీ హీ వాజ్ ఎ జడ్జ్ ఇన్ దోస్ డేస్. మనోహ, ఎవరు? మనోహ అతని తండ్రి. దేవుడు వారికి చూపించి ఇచ్చిన పుత్రుడు. అతని తల మీద క్షౌరపు కత్తి రావద్దు, మంగళ కత్తి రావద్దు అని చెప్పి నా జీరు చేయబడిన వాడిగా దేవుడు అతని బలాన్ని ఇస్తే ఆ బలాన్ని చెరిపి వేసుకున్నాడు. ఆఖరికి ఆ సంసోను తీసుకొని వెళ్ళి దాగోను, ఏంటిదటమ్మా? దాక్కోను అని కాదు, దాగోను. అదొక దేవత ఆలయం. దాగోను అనే దేవత ఆలయానికి ఆ 3 స్తంభాల మీద ఉంటుందట. అది ఒక విధంగా 2 స్తంభాలు, దానికి ఒక ఆధారం. దాన్ని కట్టేశారు. ఇక ఆయన గుడ్లు వీకేశారు, ఆయనకున్నవన్నీ వీకేశారు. కానీ సంసోను అంగబలం పనికి రాలేకపోయింది. ఒకప్పుడు విరజిమ్మాడు, ఎప్పట్లాగానే విరజిమ్మి దేవుడిచ్చిన బలంతో ఎన్నో కార్యాలు చేశాడు. కానీ అంగబలం కొద్ది వరకే. మరలా దేవుని బలం మీద సంసోను ఆధారపడక తప్పలేదు. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బలం కావాలి. అయ్యా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ బలం నాకు కావాలి అన్నప్పుడు న్యాయాధిపతిగా ఉన్నటువంటి సంసోను దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ ప్రార్థన విన్న తర్వాత అక్కడ ఒక గానుగ కట్టివేయబడ్డాడు ముందుగా. తర్వాత ఆ నుండి తీసుకొచ్చి దాగోన్ దేవాలయంలో అతని బలి అర్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ప్రార్థన విని పైనుండి ఇప్పుడు బలం వచ్చింది. హల్లెలూయా. ఒకప్పుడు ఫిజికల్ గా బై బర్త్ హీ వాజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. గాడ్ హ్యాస్ గివెన్ దట్ స్ట్రెంగ్త్. దేవుడు ఆ బలాన్ని ఇచ్చాడు, కానీ ఆ బలాన్ని కూడగొట్టుకున్నాడు. అంగబలం పనికి రాలేకపోయింది. మరలా దేవుని బలంతో నింపబడ్డాడు. హల్లెలూయా. ఆ మాటలు చదువుతారా న్యాయాధిపతుల గ్రంథంలో? అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ
గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్తంభములు, రెండు మధ్య స్తంభములను ఒక దానిని కుడి చేతను ఒక దాని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీద పడను. కాబట్టి బలవంతుడే బై బర్త్ అంగబలం దేవుడు ఇచ్చాడు. ఆ అంగబలం అర్థవంతంగా వినియోగించుకోకుండా వ్యర్థంగా వినియోగించుకుంటే తిరిగి అడుగుతున్నాడు దాగోను దేవాలయం దగ్గర, ప్రభువా ఒక్కసారి నన్ను బలపరచు, నీ బలం నాకు కావాలి, నీ బలాన్ని నేను వ్యర్థం చేశాను. ఈరోజు దేవుడు నీకు ఇచ్చే బలాన్ని వ్యర్థం చేస్తే, సంసోనుకు అవకాశం ఇచ్చాడు దేవుడు, నీకు అవకాశం ఇస్తాడో ఇవ్వడో నేను చెప్పలేదు. ఈరోజు అవకాశం ఉంది. ఈ ప్రభు బలలో పాల్గొందే నీవు దేవుడు నీకు ఇచ్చే బలాన్ని అర్థవంతంగా వాడితేనే దేవునికి మహిమ. సంసోనుకు ఛాన్స్ ఇచ్చింది కాబట్టి నాకు కూడా ఛాన్స్ ఇస్తారు. చాలామంది దేవుని నమ్మిన బిడ్డలు సంసోనుకు ఆఖరి అవకాశం దొరికింది, ఆ సిలువలో వేలాడుతున్న దొంగకు ఆఖరి అవకాశం, నాకు కూడా అట్లాంటి అవకాశం దొరుకుతుంది కదా, నేను వ్యర్థంగానే జీవిస్తా అనుకొని జీవిస్తే కొన్నిసార్లు అవకాశాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. హల్లెలూయా. కాబట్టి అన్నిసార్లు అవకాశాలు దొరుకుతాయని అనుకోవడం నీ భ్రమ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవకాశం ఉన్నప్పుడే, ఈరోజు ప్రభు బలను సమీపించే ముందు దేవుడు నేను సరి చేస్తున్నప్పుడు బెటర్ టు సెట్ రైట్ యువర్ సెల్ఫ్. దేవుని బలం ఎప్పటికీ శాశ్వతమైంది. సంసోన్ అంతటి వాడే దేవుడిచ్చిన బలాన్ని తను దుర్వినియోగపరిచి సద్వినియోగం చేసుకోకుండా తనకి ఇవ్వబడిన పేరెంట్స్ ఎవరైతే మనోహ తన తల్లిదండ్రులు తన తల్లి ఎంతగానో ప్రేమించి కుమారుడాన్ని హితోపదేశం చేసిన దాన్ని పట్టించుకోకుండా ఫిలిష్తీయుల జోలికి అన్యులకు తన బలాన్ని పంచిపెట్టాడు, అన్య స్త్రీలకు తన బలాన్ని పంచిపెట్టాడు, తన జనము కాని జనముతో వియ్యమందాడు, తన బలాన్ని నష్టం చేసుకున్నాడు. ఆ సమయంలో తిరిగి దేవుని అడుగుతున్నాడు, దాగోను దేవా, ఆ గుడిలో ప్రభువా ఒక్కసారి నన్ను బలపరచు, నన్ను. సంసోన్ అంటే ఎవరో తెలుసా? సూర్యుడు అని అర్థం. హల్లెలూయా. ఏం పేరు? సంసోన్ అంటే అర్థం ఏంటి? సూర్యుడు. సూర్యుడు అంతటి వాడే ఎప్పటికుంటాడు అమ్మ, సూర్యుడు అస్తమిస్తాడు. కానీ ఒక సామ్రాజ్యం గురించి మనం చూస్తాం, రవి అస్తమించని సామ్రాజ్యం. దాన్ని ఏమంటారు? బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యాన్ని ఏమంటారంటే రవి అస్తమించని సామ్రాజ్యం. నార్వేకి వెళ్తే 24 hours we will see the day. నార్వే ఇది ఒక విధంగా యూరప్ ఖండంలో ఉంటుంది. యూరప్ ఖండంలో నార్వే కంట్రీకి వెళ్తే అక్కడ 24 గంటలు సూర్యుడిని చూస్తూ ఉంటారు, రాత్రి అనేది ఉండదట. హల్లెలూయా. అంటే రాత్రి కూడా సూర్యుడే కనబడతాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే బెటర్ టు సెట్ రైట్ యువర్ వే. నీ పేరు ఏదైనా కావచ్చు, నేను సూర్యుడిని కదా, నేను అగ్ని లాంటి నా ముందు ఏది నిలవదు అనుకుంటే కూడా భ్రమ. సంసోను ఒకానొక సమయంలో కృంగిపోయాడు, వంగాడు, దేవునికి వంగాడు, దేవుని సన్నిధిలో దేవునికి వంగి నమస్కరించాడు. అయ్యా, నీవిచ్చిన బలాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను, ఇప్పుడు నీ బలం నాకు కావాలి, ఆ పైనుండి వచ్చే బలాన్ని నేను తిరిగి పొందుతానని చెప్పి ఆయన వంగినప్పుడు ఆ సర్దారుల మీద ఆ గుడి కూలి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీద పడింది. ఆయన జీవితకాలంలో చంపిన వారందరికంటే తను మరణకాలంలో చంపినదే ఎక్కువ. హల్లెలూయా. చదవండి ఆ మాట. మరణకాలమున చంపిన వారి శవముల లెక్క ఏంటిదట? అతడు చంపిన వారి శవముల లెక్క, అతను చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ, అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. చూసారా? దేవుని బలం పొంది దేవుని కొరకు విరజిమ్మితే ఆఖరి నిమిషంలో దేవుడు అతని ద్వారా గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నువ్వు ఈ మే నెల 2025 ఈరోజు ఇక్కడి వరకు వచ్చాను. ఈరోజు ఈ తేదీ వరకు కూడా దేవుడు నిన్ను నన్ను
బలపరిచి నడిపించాడంటే ఆ బలాన్ని నువ్వు వ్యర్థం చేస్తున్నావా, అర్థవంతంగా వాడుతున్నావు? ఒకవేళ వ్యర్థపరిస్తే సంసోన్ లాంటి ప్రార్థన ఈరోజు నువ్వు చేయాల్సి ఉంది. ప్రభు బలను సమీపించక ముందు సంసోను చక్కటి ప్రార్థన చేసి సమయాన్ని పోనివ్వలేదు. ఎవ్రీ మినిట్ ఈజ్ కౌంటెడ్, ఎవ్రీ సెకండ్ ఈజ్ కౌంటెడ్. మీరు ఎప్పుడైనా చూడండి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎంత లేట్ చేస్తే అంత ప్రాణానికి ముప్పు. ప్రతి సెకండ్ కూడా విలువైంది. హార్ట్ అటాక్ అనే కాదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కూడా అదేదైనా ప్రతి సెకండ్ కూడా విలువైంది. ఎంత త్వరితగతిన హాస్పిటల్ తీసుకొని వెళ్ళి తనకు వేయవలసిన వ్యాక్సిన్స్, ఇంజెక్షన్స్ వేస్తేనే ఆ వ్యక్తి సర్వైవ్ అవుతాడు. అలాగే ఇక్కడ సంసోన్ కూడా ప్రతి సెకండ్ కూడా లెక్క పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ప్రతి సమయం విలువైనదిగా, ఆయన సూర్యుని లాంటివాడే కావచ్చు, తన పేరు సూర్యుడు అని పెట్టవచ్చు, కానీ ప్రతి నిమిషం కూడా విలువైనదిగా ఎంచి ఆ దాగోను దేవాలయ గుడి దగ్గర చక్కటి ప్రార్థన చేసి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కడ వ్యర్థం కానివ్వలేదు. అక్కడున్న వారందరినీ మట్టు పెట్టాడు. హల్లెలూయా. అక్కడున్న వారందరినీ మట్టు పెట్టాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? దేవుడు లేచును గాక ఆయన శత్రువులు. ఈరోజు పునరుద్ధాన బలం పొందితే నీవు విరజిమ్మాలి. నేను దేవుడు నాకు బలాన్ని ఇస్తే నేను అంతా నా కొరకే వాడుకుంటా అంటే అది స్వార్థం. నువ్వు దేవుని కొరకు వాడితే అది దేవుని సన్నిధిలో గొప్ప బలాన్ని నీకు ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ఉదాహరణ, మహాజ్ఞాని. మానసిక బలం, ఇంత గొప్ప జ్ఞానిగా పుట్టాడు అని చెప్పాడు. ఆయన ఎవరో కాదు, సొలొమోను. ఎవరు? సొలొమోను మహాజ్ఞాని. కానీ ఆ జ్ఞానాన్ని ఎవరికి పంచాడు? లోకానికి పంచాడు. మంచిదే. ఆయన రాసినటువంటి మాటలు కూడా బైబిల్లో ఉన్నాయి. ప్రసంగి, తర్వాత పరమగీతములు, తర్వాత సామెతలు, అలాగే కొన్ని కీర్తనలు కూడా రాశాడు. హ్యాడ్ రిటన్ సమ్ సాంగ్స్. ఆ కీర్తనలు పెళ్ళిళ్ళల్లో, ఎవరైనా పుట్టినప్పుడు ఇవన్నీ చదువుతూ ఉంటారు. 120వ కీర్తన ఒక వివాహం అవుతున్నప్పుడు చదువుతారు. 120వ కీర్తన పిల్లలు పుట్టినప్పుడు పిల్లల చేత ఆశీర్వదించినప్పుడు చదువుతారు. కాబట్టి సొలొమోను చక్కటి జ్ఞాని. కానీ ఆయన 700 మంది ఏంటిదట? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంటే ఉపపత్నులు అంటే భార్యల దగ్గర సేవకులు అంటుంది, చేసుకొని దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. ఇతను కూడా స్త్రీలోనుడు అయిపోయాడు. దేవుని వాక్యంలో ఏముంది? నీ బలాన్ని స్త్రీలకు ఇయ్యకని బైబిల్లో. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చే బలాన్ని స్త్రీలకు ఇయ్య. ఈరోజు పరస్త్రీల గురించి నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది అదర్ ఉమెన్. పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. ఎవరైనా? మహాజ్ఞాని. ఆఖరికి వారు పెట్టిన దేవతా విగ్రహాలన్నిటిని కూడా ఈయన కూడా ఆరాధించి పడిపోయిన వ్యక్తి. ఆఖరిలో ఏమంటాడు తెలుసా? ప్రసంగి గ్రంథం రాస్తూ అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, ఎప్పటికైనా చచ్చిపోయేటోళ్ళమే కదా, ఎందుకు ఇవన్నీ అని చెప్పి అంతా వ్యర్థం వ్యర్థం అన్నాడు. సూర్యుని క్రింద ఉన్నది అంత సమస్తము వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మరి ఏది శ్రేష్టమైంది అంటే ప్రసంగి గ్రంథానికి వద్దాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు ప్రభు బలను సమీపించే ముందు నీవు సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అన్నీ నావే అనుకుంటున్నావు, అబ్బా ఇది బాగుంది అనుకుంటున్నావు, కానీ నీకు బాగున్నది దేవునికి బాగుండకపోవచ్చు. హల్లెలూయా. నీకు మంచిగా అనిపించింది దేవుని దృష్టిలో అది నీచమైనదిగా ఉండొచ్చు. అయితే దేవుని సన్నిధిలో నీవు తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. అయితే అక్కడ అది అండర్లైన్ చేసుకోవాలి. అయితే వీటన్నిటిని బట్టి
దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చి ఈరోజు ప్రభు వలన సమీపించే ముందు మనం తీర్పులోనికి వస్తామనే మాట ఎంతమందికి తెలుసు? ఒక ఇద్దరికే తెలుసా, ముగ్గురికే తెలుసా? మనకు తీర్పు ఉందనే విషయం ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. హల్లెలూయా. మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో, నీవు సంతోషించు, నీ ఇష్టం చొప్పున ప్రవర్తించు, కానీ అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకొని చేస్తున్న కార్యమే ప్రభు బల్ల. దీన్ని మీరు జ్ఞాపకం పెట్టుకొని ప్రతి నిత్యం చేయమని దేవుడు అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై నిన్ను చేయుడి. నిన్ను జ్ఞాపకం పెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకో, దేవుడు తీర్పు ఉంది. తర్వాత 10వ వచనం, లేత వయసును నడిప్రాయమును గతించి పోవును గనుక వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని. ఈరోజు ఇవి తొలగించుకోవాలి. ఇప్పుడు ప్రభు బలను సమీపించే ముందు మహాజ్ఞాని అయిన సొలొమోను 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి దేవుడిచ్చిన జ్ఞానాన్ని కోల్పోయి అంతా వ్యర్థం 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 వ్యర్థం, ఈ సూర్యుని క్రింద జరిగే సమస్తం వ్యర్థం, ఏది కొత్తది లేదు, అన్ని పాతవే అని చెప్తూ చక్కటి కళ్ళు తెరిచిన వాడి చక్కటి మాటలు రాసి అంటున్నాడు, నీ హృదయంలో నుండి వ్యాకులం తొలగించుకో, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకో అంటున్నాడు. నువ్వే తొలగించుకోవాలి. ప్రభువా నన్ను శుద్ధీకరించాను కాదు. ఈరోజు ప్రభు బలను సమీపించే ముందు నీకు నీవే చెరిపేసుకోవాలి. నీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే ఎవరు వచ్చి తీయాలి చెప్పండి? అందరి వాక్యం ఏంటది? నీ కాళ్ళకు పోతున్నప్పుడు ముళ్ళు గుచ్చుకున్నది అనుకో, ఏం చేస్తావు? ఒకవేళ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే వచ్చి తీయని ఎవరన్నా అంటావా? ఎవరన్నా? నీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే నీవే వంగి తీయాలి. హల్లెలూయా. అంతేగాని అది గుచ్చుకొని నాకేందని పోతే నీ కాలు కొట్టేయాల్సిన పరిస్థితి. హల్లెలూయా. కాబట్టి నీ హృదయంలో ఏదైనా చెరిపివేసేది ఉంటే, నిన్ను పాడు చేసేది ఉంటే నీవే దాన్ని తొలగించుకోవాలి. హల్లెలూయా. నమ్మినప్పుడు గట్టిగా చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే దుర్దినాలు వచ్చాయి ఆల్రెడీ, మనం ఉన్నదే చెడ్డ దినాలు. ఇక్కడ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని. నువ్వు సంవత్సరాలు ఇప్పుడు అబ్బాయి 2024 బాగుంది అనుకున్నా, 2025 ఇంకా అద్మానంగా ఉంది, 2024 బాగుంది అన్న పరిస్థితిలో నువ్వు ఉంటే 2025 కన్నా 2026 ఇంకా అద్మానంగా కూడా చెప్పలేను. కానీ వీటి అందు నాకు సంతోషం లేదని సంవత్సరాలు నీకు రాకముందే నువ్వేం చేయాలంటే, సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, ఇవన్నీ ఫిజికల్ గా అనుకుంటాం. దేవుని సూర్యచంద్ర నక్షత్రం అంటే దేవుని రాకడ, చీకటి. దేవుని రాకడలో సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు రాబోతుంది. అదే ఆ రోజు ఉగ్రత దినం రాకముందే నువ్వు దేవుని కొరకు తీర్మానాలు తీసుకొని బ్రతకాలి. నీ బాల్య దినమున ఏంది? నీ సృష్టికర్తను. కాబట్టి ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిస్తులు ఎంత కాలం ఉన్న ముసలితనం రాగానే ఏం చేస్తావమ్మా? 100 ఏళ్ళు బతికింది, 105 ఏళ్ళు బతికింది అని అంటాం. కానీ కొంతమంది ముసలోళ్ళు ఆ వయసుకు రాగానే కట్టెపట్టుకొని వంగి నడుస్తారు. హల్లెలూయా. నీ నడుము వంగిపోతుంది. నువ్వు ఎంత వయసులో ఉన్నా నడుము వంగిపోతుంది. అదే బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందురు. తిరగటి రాళ్ళ ధ్వని అంటే చెవులు పని చేయవాట, చెవులు వినమడు. తర్వాత వీధి తలుపులు మూయబడును. వీధి తలుపులు మూయబడును అంటే ఏంటి? కళ్ళు కూడా కనబడవు, గుడ్డితనం వస్తుంది. తర్వాత పిట్ట యొక్క కూతకొకడు లేచును. ఇవన్నీ కూడా సంగీతం చేయు స్త్రీలు, నాదం చేయ వారందరూ నిశ్శబ్దంగా ఉందురు. సంగీతం చేసేటివన్నీ కూడా నిశ్శబ్దం అయిపోతాయట. చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా అంత పని చేయవు.
కాబట్టి బలం ఉండదు. అలాగే ఎత్తు చోటుకు భయపడుదురు, మార్గము లేదు భయంకర కనబడును. ఇవన్నీ కూడా దేవుని వాక్యం. బాదం వృక్షము పువ్వులు పూయును. అరే ఇదేంటి బ్రహ్మజ్ఞానమా? కొంతమంది అంటారు ఈ జ్ఞానం ఆ జ్ఞానం. దేవుని వాక్యాలు ఉంది. బాదం వృక్షము పువ్వులు పూయును అని దేవుని వాక్యాలు ఉంది. అంటే తలకున్న వెంట్రుకలు మీసాలు అన్నీ కూడా తెల్లబడతా ఉంటాయి. కొంతమంది దాన్ని కలర్ వేసి మేకప్ చేస్తున్నారు. మిడత బరువుగా ఉండును. తర్వాత బురసకాయ పగుళ్ళు అంటే ఏంటి? గుండె పగుళ్ళు. తర్వాత ఏలియనగా కొడతాను నిత్యమైన ఉనికి పట్టునకు. ఏది నిత్యమైన ఉనికి పట్టు? నువ్వు ఈ భూమి మీద ఏది శాశ్వతమైన మార్గంగా ఎంచుకొని దేవునిలో ఉంటే శాశ్వతమైన జీవమే నీ ఉనికి పట్టు. లేదు నాకు దేవుడు వద్దు, నాకు దేవుడు ఇచ్చిన బలాన్ని నేను నా సొంతగా వాడుకుంటా అంటే నరకమే నీ ఉనికి పట్టు. కాబట్టి ఈరోజు పరలోకం కావాలా, నరకం కావాలా? పరదైసులో ఉంటావా, పాతాళంలో ఉంటావా? ఈరోజే డిసైడ్ చేసుకుందాం. కాబట్టి ఆఖరిలో చిన్న మాట నేను చెప్తున్నాను. 10వ అంత గొప్ప జ్ఞాని 700 భార్యల్ని మెయింటైన్ చేసి 300 మంది ఉపపత్నులను మెయింటైన్ చేసి నాకు అంటున్నాడు 12వ అధ్యాయము 13వ వచనంలో, ఇదంతయు విన్న తర్వాత తేన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టను అనుసరించి నడుచుండవలను అంటూ 14వ వచనంలో గూఢమైన ప్రతి అంశమును గూర్చి ఏది నా దేవుని తెలియదు కదా, నీ హృదయంలో దాచుకొని ఒకవేళ పాపాన్ని ప్రోత్సహిస్తే ఇది ఎవరికి తెలియదు కదా, నాకు మాత్రమే తెలుసా నువ్వు ప్రోత్సహించుకుంటే గూఢమైన ప్రతిది కూడా దేవుడు విమర్శలో బయటికి తీస్తాడు. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తీసుకొని వస్తాడు. 1 కొరింథీ 11 ఇప్పుడు చివరి వచనం 30-31 వచనాలు చదవండి. 1 కొరింథీ 11 30-31లో అంటున్నాడు, అయితే మనల్ని మనమే విమర్శించుకొనిలా మనం తీర్పు పొందక. అయ్యా నేను తీర్పులోనికి రావాలనుకుంటున్న వారి చేతులు ఎత్తండి. ఈరోజు మీరు వాక్యం విని ఏం వింటున్నారు? తీర్పులోనికి రావద్దు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. నేనైతే తీర్పులోకి రావద్దు అనుకుంటున్నాను. తీర్పులోనికి రావాలనుకున్న వారి చేతులు ఎత్తండి. తీర్పులోనికి రావద్దు మనం. హల్లెలూయా. తీర్పులోనికి రావద్దు. అయితే మనల్ని మనమే విమర్శించుకోవాలి. మనం తీర్పులోనికి వస్తామనుందా? తీర్పులోనికి రాకుండా ఉంటాం. తీర్పు పొందకపోదుము. తీర్పు ఎవరికి? మరి లోకస్తులు. వారికి ఇచ్చిన బలాన్ని దేవుడు వారికి ఇచ్చిన బలాన్ని అక్రమంగా వాడుకున్నవారు, దేవుడు వారికి ఇచ్చిన బలాన్ని అర్థవంతంగా వాడుకోకుండా వ్యర్థం చేసుకున్న వారికి తీర్పు. కాబట్టి తీర్పులోనికి రాకుండా ఉండాలంటే మనల్ని మనమే విమర్శించుకోవాలి. మనం తీర్పు పొందకపోదుము. తర్వాత 31వ వచనం కూడా చదవండి. 31వ వచనం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో చాలా చక్కటి మాటలు మనము చూస్తాం. అయితే మనల్ని మనమే విమర్శించుకోవడంలా మనం తీర్పు పోదుము. మనం తీర్పు పొందినలా లోకముతో పాటు ఎందుకు లోకంతో పాటు మనకు తీర్పు దేవుడు నియమించలేదు. లోకంతో పాటు శిక్ష పొందకుండా ఉండడానికి దేవుడు మనల్ని అప్పుడప్పుడు అనారోగ్యాలు, సమస్యలు, కొన్నిసార్లు మాటినకపోతే కొట్టైనా మొట్టికాయ ఇచ్చైనా మన తల్లిదండ్రులు ఎలా అయితే సరి చేస్తారో దేవుడు కూడా నేను సరి చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు కూడా నేను ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. అలాంటి సమయంలో దేవుడు విధేయత చూపి మనల్ని మనమే సరి చేసుకుందాం. ఈరోజు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనల్ని మనమే పరీక్షించుకోవడం చేయాలి. దేవుని వాక్యంలో ఆ మాట కూడా ఉంది. చూడండి, దేవుని వాక్యంలో 25-26 వచనం కూడా చదవండి. 25 మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా మీరు ఈ రొట్టెలు తిని
ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనికి త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని పాత్రను త్రాగవలెను. అది మొదటిది పరీక్షించుకోవాలి, రెండవది వివేచించాలి, మూడవది మనం తీర్పు పొందకుండా ఉండాలంటే విమర్శించుకోవాలి. ఈ మూడు జరిగినప్పుడు నువ్వు స్థిరమైన విశ్వాసిగా, బలమైన విశ్వాసిగా దేవుని కొరకుంటావు. అందరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ఈరోజు ప్రభు బల్లను మనం సమీపిస్తున్నాం. ఎవరు కూడా ఇటు అటు మరి వెళ్ళకుండా మీ మనస్సును దేవునికి అప్పగించుకోండి. ప్రభువా, ఈరోజు నా మనస్సు నీకు అప్పగిస్తున్నాను, నా శరీరాన్ని నీకు అప్పగించుకున్న వాళ్ళు లేచి నిలబడండి. ఈరోజు నేను ప్రభు బలంలో నా శరీరాన్ని, నా మనస్సును, నాకు ఇచ్చిన దేవుని బలాన్ని అర్థవంతంగా నేను వాడుతాను. అంగబలం పనికిరాదు, అర్ధబలం పనికిరాదు, దేవుని బలమే పనికొస్తుంది. నా సొంత జ్ఞానం పనికిరాదు, ఈలోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం, దేవుని జ్ఞానమే పనికొస్తుంది. నేను దేవుని జ్ఞానం చేత నింపబడి నన్ను నేను విమర్శించుకుంటున్నాను, నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, నన్ను నేను వివేచించి దేవుని ప్రభుబలలో నేను చెయ్యి వేస్తాను. ఈరోజు అన్న బిడ్డలు లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. ఈరోజు నీతో మాట్లాడిన మాట, నువ్వు బలహీనుడవు కావద్దు, మాటి మాటికి బలహీనురాలవు కావద్దు. దేవుని కొరకు బలమైన దానవుగా, బలమైన వాడవుగా ఉందువుగాక. సంసోను బలహీనుడైపోయి బలాన్ని పొంది దేవుని కృపను పొందాడు ఆఖరి నిమిషంలో. అలాగే ఎవరు ఇక్కడ ఉండకుందురుగాక. బలము, దేవుడిచ్చిన బలము తనది అని నీకు దేవుడు చెప్తుంటే అది 2 మార్లు నీకు వినబడాలి. దేవుని వాక్యం ఉంది, బలము తనదని దేవుడు ఒక్క మారు సెలవిచ్చను, అది 2 మార్లు నాకు వినబడింది. ఈరోజు ఆ 2 మార్లు నీకు వినబడితే నువ్వు ఇంకా దేవుని కొరకు బలంగా, దేవుని కొరకు నువ్వు జీవించాలి. దేవుడు జ్ఞానాన్నితో నింపుతున్నాడు. ఈ లోక జ్ఞానంతో నువ్వు నడిపించబడ్డావేమో, దైవికమైన జ్ఞానం చేత దేవుడు నింపి నడిపించునుగా ప్రార్థన చేసుకున్నా. మరి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనం సంఘంలో ఈరోజు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. కొంతమంది బలహీనులుగా ఉండి ఇంకా బలం పొందలేని స్థితిలో ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బలం పొందు, దేవుని కొరకు జీవించు. నీకు దేవుడు బలాన్ని ఇస్తే దాన్ని అర్థవంతంగా, జ్ఞానయుక్తంగా దేవుని కొరకు వాడు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం. మరి విత్తబడిన వాక్యం మనందరి హృదయాల్లో ఫలించినట్లు మన సంఘ సభ్యురాలు లలిత ముందుకు వచ్చి మనం ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Yes. మాకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి నివసించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఇచ్చిన వాక్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ప్రతి ఒక్క హృదయంలో కలిపి దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు దినముకి 7 మార్లు నివసించినప్పటికీ మాకున్న ఈ యొక్క తండ్రి మేమున్న ఈ యొక్క సమాజంలో నేను స్థితించలేకపోతున్నాను. ఆ పరిస్థితిని బట్టి, మా ప్రాబ్లమ్స్ బట్టి నేను ఏమరించలేకపోతున్నాను. దయతో మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా హృదయాలను శుద్ధీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆయన మీ రక్తంలో కడగవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గొప్పదైన వందనాలు చెల్లిస్తున్నాం. యోగులాంటి విశ్వాస జీవితం యథార్థంగా నీలో ముందుకు సాగే కృప మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆయన గొప్పదైన మహిమ కలుగునుగాక. ముఖ్యంగా తండ్రి ఈ భయంకరమైన ఎండల వల్ల ప్రభావ మా కుటుంబాలని, సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ కూడా తండ్రి మీ యొక్క శక్తిని ఆమెకు పెంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆయన ఎవరికి కూడా ఎండ నుంచి ఎలాంటి తండ్రి బలహీనత కాకుండా శక్తిని దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆయన విషయానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీకు ఇవ్వబడిన సెలవు అడుగుతున్నాం. ప్రభావ కృప చేత మమ్మల్ని అందరినీ నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆయన మా జీవిత కాలం అంతా కూడా నేను స్తుతించి ఆరాధించుకునే కృప మాకందరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
ముఖ్యంగా తండ్రి మీ యొక్క దినమున తండ్రి నీ బలలో మేము పాలు పొందుతుండగా ప్రభువా యోగ్యమైన రీతిలో మేము పాలు పొందే కృపను దయచేయండి. కూడా దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అయినా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క తండ్రి మరి పునరుద్ధాన దినమున కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని మహిమ ఘనత ప్రభావములు ఈ నామానికే చెల్లిస్తున్నది. యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనమందరము దేవుని సన్నిధిలో పాట పాడుతుండగా దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చిన కానుకలు కృతజ్ఞతర్పణలు దేవుని సన్నిధిలో అర్పించి ఆయన నామాన్ని కనపరుద్దాం. పాట పాడుతుండగా దేవుని సన్నిధిలో కానుకలు సమర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలు చేసితివే నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపము కడిగి పరిశుద్ధపరచితివే. నాకెన్నో మేలు చేసితివే నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అందరూ కూడా కళ్ళు మూసుకున్నైతే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నువ్వు స్తుతించి నీ నామాన్ని గణపరచుటకు, నీ నామాన్ని గొప్ప చేయుటకు నువ్వు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతో మంది దినాన్ని, ఈ క్షణాన్ని చూడలేకపోయారు. మేమైతే నీ సన్నిధిలో ఈ మే నెల మొట్టమొదటి ఆదివారం నీ సన్నిధిలో మమ్మను మేము ప్రభువా సరి చేసుకోవడానికి, మా హృదయాన్ని, మా హృదయంలో నీకు ఆయస్కరమైన దాన్ని తొలగించుకోవడానికి, నీ శక్తితో నీ వాక్యముతో నింపబడడానికి, మాకున్న అంగబలం అర్ధబలం ఏది పనికిరాదని తెలుసుకోవడానికి నీవు మాకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు. నీ బలముతో ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నింపి నడిపించు ప్రభువా. ఇక జీవించేది నేను కాదు, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు అనేటువంటి మాట ప్రతి ఒక్క బిడ్డను మరి ప్రభువా నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ ఆ యొక్క మాటలో ఉన్న శక్తిని పొందుదురుగాక. ఈరోజు మరి బలను సమీపించే ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు బలపరచండి, దీవించండి. ప్రభు బలలో చేయి వేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ జ్ఞానముతో, నీ కృపతో నింపండి. అలాగే ప్రభువా మరి నీ కొరకు కానుకలు ఇచ్చిన బిడ్డలను, కృతజ్ఞతర్పణలు ఇచ్చిన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ అనారోగ్యంగా ఉన్న పద్మమ్మను ముట్టినందుకు వందనాలు. నీ సన్నిధి నడిపించారు. ఇంకా ఈ దినం అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ముట్టి స్వస్థపరిచి నడిపించండి. ఈ దినం ఇక్కడ చేరిన ప్రతి ఒక్క విశ్వాస బిడ్డను, కుటుంబాలన్నిటినీ పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ఈ దినం విన్న వాక్యం ద్వారా
మమ్మను నీరు కట్టిన తోట వల్ల ఫలింపచేయండి దేవా. ఎలాంటి ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండగా మేము చేస్తున్న ప్రతి పనులలో నీ గొప్ప దీవెన మా సంఘ బిడ్డలందరికీ, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయండి. ఈ దినం ప్రభువా నీ కృపతో నన్ను మమ్మల్ని అందరినీ మీరు ఆవరించి నడిపించి బలపరిచి నీ శక్తితో నింపమని యేసు నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఈ దినం ఇక్కడ చేరి నీ వాక్యం విని దాని చొప్పున నడవాలని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు నువ్వు ప్రభుత్వ పర్యటన సదాకాలం దేవుని కృప తోడేడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.